హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కార్నర్ ప్రాపర్టీ. ఈరోజు మీకు ఇండివిజువల్ హౌస్ అయితే చూపిస్తున్నానండి. ఇది ఈచ్ ఫ్లోరు 3 బెడ్రూము విత్ లిఫ్ట్ ఫెసిలిటీ అండ్ 225 గజాలు వస్తుంది. సైట్ అయితే 225 గజాల్లో G+3 అనమాట. స్టిల్ట్ అంతా పార్కింగ్ ఇచ్చారు. ఒక 4 కార్లు అయితే స్పేషియస్గా పెట్టుకోవచ్చు. ఇక్కడేమో లిఫ్ట్ వచ్చిందనమాట. ఇది ఫ్రంట్ ఎలివేషన్ కూడా బాగా వచ్చింది. ఇవ్వండి, ఇదంతా పార్కింగ్ అవుతుంది. ఈ పక్క ఇదంతా పార్కింగ్ అవుతుంది అనమాట. వాచ్మ్యాన్ రూమ్ కూడా ఇచ్చారు. ఇదంతా పార్కింగ్. టోటల్ 3 ఫ్లాట్స్ అన్నమాట. 3 ఫ్లోర్స్ కూడా అఫీషియల్ ఫ్లాట్స్ అండి. ఇది అఫీషియల్ బిల్డింగ్ అనమాట. అండ్ ఫేసింగ్ వచ్చేసేపాటికి వెస్ట్ ఫేసింగ్ 227 గజాలు అని చెప్పారు. అండ్ టోటల్ సైట్ వచ్చేసి దీంట్లో G+3 బిల్డింగ్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. న్యూ బిల్డింగ్ అండి. సిఆర్డీ అప్రూవల్ అండ్ లోన్ ఫెసిలిటీ కూడా దగ్గర బిల్డింగ్ మీద 180 దాకా లోన్ వస్తుంది అనమాట. ఫ్లోర్ వైజ్ ఫ్లాట్. బిల్డింగ్ మొత్తం సేల్కి పెట్టారండి. బిల్డింగ్ మొత్తం అయితే సేల్కి ఉంది. మాట్లాడుకోవచ్చు బిల్డింగ్. ఓకే, బిల్డింగ్ మొత్తం సేల్కి ఉంది, మాట్లాడుకోవచ్చు. ప్రైస్ అయితే మాట్లాడచ్చు. ఒకసారి నేను ఈ డీటెయిల్స్ అన్నీ చెప్తాను, ఒకసారి చూడండి. ఫ్లాట్ అయితే బిల్డింగ్ అయితే చాలా బాగుంది. అండ్ లిఫ్ట్ వచ్చేసి ఇది 6 మెంబర్స్ కెపాసిటీ గల లిఫ్ట్ అయితే ఇచ్చారు మనకి. ఇది ఈస్ట్ ఫేసింగ్ ఇచ్చారండి. రోడ్ అయితే మనకి వెస్ట్ వస్తుంది. బిల్డింగ్ ఎలివేషన్ అంతా వెస్ట్ వైపు వస్తుంది. ఇది ఫ్లోర్ వైజ్ ఫ్లాట్ టైప్ అనమాట. 3 బెడ్రూమ్, ఒక్కొక్క ఫ్లోర్ 3 3 బెడ్రూమ్స్. కిందేమో మనకు సపరేట్ వాచ్మ్యాన్ రూమ్ వస్తుంది అండ్ లిఫ్ట్ ఉంది. ఓకే, మన మెయిన్ ఎంట్రన్స్ ఇలా వస్తుందండి. ఇది మెయిన్ ఎంట్రన్స్ ఇలా వస్తుంది. అండ్ ప్రైస్ కూడా కొంచెం రీజనబుల్ ప్రైసే ఈ ఏరియాలో. ఇది కొత్త కన్స్ట్రక్షన్ అనమాట. అండ్ రెడీ టు మూవ్లో ఉంది ఫ్లాట్. హౌస్ అయితే రెడీ టు మూవ్లో ఉంది. బిల్డింగ్ అయితే ఇదంతా మనకి స్పేషియస్ ఎల్ షేప్ ఇది వచ్చిందనమాట. లైక్ హాల్ వచ్చిందనమాట. లాబీ అంటాం కదా, హాల్ వచ్చింది. ప్లస్ స్పేషియస్ కారిడార్ చూసారు కదా. మనకి ఫ్లోరింగ్ కూడా వచ్చేసి మార్బుల్ ఫ్లోరింగ్ ఇచ్చారండి. ఇదంతా మార్బుల్ ఫ్లోరింగ్ అవుతుంది. అండ్ కిచెన్ అయితే ఇక్కడ వచ్చింది. కిచెన్ కూడా తగ్గ స్పేషియస్గా ఉంది కిచెను. ఇదంతా కిచెన్ అవుతుంది. ఇదేమో మనకి లిఫ్ట్ రూము. ఇదేమో కిచెను. దీనికి సపరేట్ వాష్ ఏరియా కూడా వచ్చింది. అండ్ కొలత కూడా ఏంటంటే 35-60 డైమెన్షన్స్తో ఉన్న సైట్ అనమాట ఇది. ఇదంతా వాష్ ఏరియా, గ్రిల్స్ అవన్నీ కూడా సెట్ చేసేసారు హౌస్కి అయితే. ఇదంతా మనకి కిచెన్ వస్తుంది అనమాట. కిచెన్ అయితే స్క్వేర్ కాదు కానీ కొంచెం పొడవు అయితే వచ్చింది కిచెన్. ఇది కిచెన్. అండ్ కిచెన్ కూడా మనకి 100% వాస్తుతో ఆగ్నేయం వైపునే పెట్టారు కిచెను. కిచెన్లో ఉన్న కబోర్డ్స్ అయితే ఇవి. ఓకే, అండ్ 3 బెడ్రూమ్ ఉన్నాను కదా, ఒక్కొక్క బెడ్రూమ్ చూపిస్తాను చూడండి. అండ్ ఇది వచ్చేసేపటికి లాస్ట్ బెడ్రూమ్ అనమాట. ఇది వచ్చేసేపటికి లాస్ట్ బెడ్రూము. అండ్ 3rd బెడ్రూము విత్ అటాచ్డ్ టాయిలెట్తో ఉన్న 3rd బెడ్రూము. అండ్ పూర్తిగా అన్నిటికీ కబోర్డ్స్ చేసి ఉన్నారు. ఫ్లోర్ వైజ్ ఫ్లాట్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు. అండ్ ఒక్కొక్క ఫ్లోర్కి 1700 SFT వరకు వచ్చిందనమాట. అండ్ దీని వాష్ ఏరియా ఎలా వస్తుంది, టాయిలెట్ ఎలా వస్తుంది అనమాట. ఫ్యాన్స్, గ్రిల్స్ అన్నీ పెట్టేశారు. ఇది 3rd బెడ్రూము. అండ్ మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తానండి. మాస్టర్ బెడ్రూమ్ అయితే చక్కగా స్పేషియస్గా వచ్చింది మాస్టర్ బెడ్రూము. ఒకసారి మాస్టర్ బెడ్రూమ్ చూద్దాము. చిన్న ఫినిషింగ్, కొంచెం ఫినిషింగ్ వర్క్ అయితే ఉందండి. తెలిసిపోతుంది కదా హౌస్. ఆ ఫినిషింగ్ వర్క్ కూడా కంప్లీట్ చేసి అయితే ఇస్తారన్నమాట. ఇది మాస్టర్ బెడ్రూము. టోటల్ ఇది 1700 SFT వచ్చింది. అంటే కారిడార్తో కలుపుకొని 1700 SFT వచ్చింది.
220 గజాల్లో 27 గజాల్లో ఉన్న టోటల్ బిల్డింగ్ అయితే సేల్ అనమాట. ఇది పోరంకి లొకేషను. అండ్ మన మెయిన్ రోడ్డు కూడా జస్ట్ 5 minutes అండి, వాకబుల్ డిస్టెన్స్, 5 minutes వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. సీలింగ్ వర్క్ పూర్తిగా కంప్లీట్ అయిపోయింది. ఓకే, అండ్ ఇదంతా మాస్టర్ బెడ్రూమ్ అనమాట. చాలా స్పేషియస్ మాస్టర్ బెడ్రూమ్. ఫ్లోరింగ్ కూడా ఏంటంటే మనకు మార్బుల్ ఇచ్చారు. అండ్ మాస్టర్ బెడ్రూమ్లో టాయిలెట్ చూస్తే ఈ విధంగా వస్తుంది. మాస్టర్ బెడ్రూమ్లో టాయిలెట్ అయితే ఇది మాస్టర్ బెడ్రూమ్ టాయిలెట్. అండ్ ఎగ్జాస్టింగ్ ఫ్యాన్ కూడా అయితే సెట్ చేసేసారు అక్కడ. మీరేం ఫిట్ చేసుకోవాల్సిన ఓన్లీ ఏసీలు, ఫ్యాన్లు అయితే సెట్ చేసుకుంటే సరిపోతుంది. ఏసీలు, ఫ్యాన్లు సెట్ చేసుకుంటే సరిపోతుంది. ఇది మాస్టర్ బెడ్రూము. ఓకే, మాస్టర్ బెడ్రూమ్ అయితే నైరుతిలో వచ్చింది. అండ్ కిచెన్ అయితే ఆగ్నేయంలో వచ్చింది. మాస్టర్ బెడ్రూమ్ వైపే మనకు ఒక బెడ్రూమ్ కూడా వచ్చింది ఇది. అండ్ టీవీ యూనిట్ ఎలా వస్తుంది. హాల్ అయితే చాలా చాలా స్పేషియస్. అండ్ డైనింగ్ కూడా ఇక్కడే సెట్ చేసుకోవాలి హాల్లోనే. అండ్ యూపీవీసీ విండోస్ వాడారు. యూపీవీసీ విండోస్ కూడా 6x6 డైమెన్షన్స్తో యూపీవీసీ స్పేషియస్ విండోస్ వాడారు. ఇదంతా హాల్ అవుతుంది. అండ్ డైనింగ్ సెట్ చేసుకోవడానికి కూడా సరిపోతుంది అనమాట. అండ్ ట్రెండీ లుక్తో అయితే కన్స్ట్రక్షన్ చేసిన బిల్డింగు. సెకండ్ బెడ్రూమ్ అండి, చిల్డ్రన్ బెడ్రూము. చిల్డ్రన్ బెడ్రూమ్కి అయితే మనకి బాల్కనీ కూడా వచ్చింది, రోడ్ వైపు బాల్కనీ కూడా. ఇది చిల్డ్రన్ బెడ్రూము. ఓకే, చిల్డ్రన్ బెడ్రూమ్కి అటాచ్, మూడింటికి 3 అటాచ్డ్, కామన్ అంటూ ఏమి రాలేదు మనకి. టాయిలెట్ అయితే ఓకే, చిల్డ్రన్ బెడ్రూమ్లో టాయిలెట్ ఇది వస్తుంది అనమాట. 3 వెస్ట్రన్ కమోడ్సే వాడారు. ఇదైతే చిల్డ్రన్ బెడ్రూము. కదా, ఇది చిల్డ్రన్ బెడ్రూము. అండ్ రోడ్ వైపు బాల్కనీ కూడా చూపిస్తాను. బాల్కనీ కూడా చక్కగా స్పేషియస్ బాల్కనీ వచ్చింది. ఇదంతా బాల్కనీ, రోడ్ వైపు బాల్కనీ. మెయిన్ డోరు అండ్ బాల్కనీ వైపు డోరు టేక్ వుడ్ డోర్స్ ఇచ్చారు, టేక్ వుడ్ ఫ్రేమ్ డోర్స్. అండ్ మిగతా అయితే వేప చెక్కతో చేసిన డోర్స్ అయితే వచ్చినాయి అనమాట. దాని మీద సన్ గ్లాస్ వుడ్ ఫినిషింగ్ వచ్చింది. అండ్ ఇదైతే ఫస్ట్ ఫ్లోర్ అండి, నేను చూపించేది ఫస్ట్ ఫ్లోర్ అనమాట. అండ్ మిగతా 2 ఫ్లోర్స్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఉంటాయి. అండ్ గ్రిల్స్ కూడా ఇచ్చేసారు. అండ్ మస్కిటో నెట్తో సహా యూపీవీసీ విండోస్ గ్రిల్స్ అయితే ఇచ్చేసారు. సరే కదా, ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న ఫ్లాట్. ఇది టోటల్గా ఇలా 3 ఫ్లోర్స్ వస్తాయి అన్నమాట. 3 ఫ్లోర్స్ కూడా కబోర్డ్స్తో, టాయిలెట్స్ అండ్ సీలింగ్స్ అన్నిటితో రెడీ టు మూవ్లో ఉందండి హౌస్ అయితే. సో చిన్న ఇలా రెనోవేట్ చేసిన కొంచెం వర్క్ ఉన్నాయైతే చేసి ఇచ్చేస్తారు, దాంట్లో డౌట్ లేదు. దానికి చిన్న వర్క్ ఏమైనా ఉంటే చేసి ఇచ్చేస్తారన్నమాట. ఓకే, సో కావాల్సిన వాళ్ళు అయితే కాంటాక్ట్ చేయండి. దీని ప్రైస్ అయితే 2,70 lakhs పడుతుందండి. ఒక్కసారి సెకండ్ ఫ్లోర్ కూడా చూపిస్తాను చూడండి. సెకండ్ ఫ్లోర్ లోపల చూపించాను కానీ వీడియో లెంతీ అయిపోతుంది, ఎందుకంటే సేమ్ ఉంటుంది కాబట్టి ప్రతి ఫ్లోరు సేమ్ ఉంటుంది. అందుకే ఒక ఫస్ట్ ఫ్లోర్ ఒకటే చూపించాను. అండ్ సెకండ్ ఫ్లోర్ కూడా సేమ్ ఉంటుంది. సో దాన్ని సపరేట్గా చూడవసరం లేదు. ఇది సెకండ్ ఫ్లోర్ అనమాట. అండ్ మనకు మెట్లు చేసే వాటికి గ్రానైట్ ఫినిషింగ్ ఇచ్చారు. అండ్ వాల్ టైల్ యూజ్ చేశారు. అండ్ ఇది సెకండ్ ఫ్లోర్. ఓకే, సెకండ్ ఫ్లోర్ కూడా సేమ్ ఉంటుంది. దీంట్లో చేంజెస్ కూడా ఏమన్నా. దీని ప్రైస్ అయితే 2,70 lakhs ఇస్తున్నారండి. 2,70 lakhs పడుతుంది ప్రైసు.